భీమరావు నాయక్ గారు ఉన్నారు మనతో పాటు టీపీసీసీ నాయకులు వారితో ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. భీమరావు నాయక్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎస్, భీమరావు నాయక్ గారు అసలు ప్రీమియర్ షోలు ఉండవు అని ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు నాకు బాగా గుర్తుంది. పుష్ప ఘటన తర్వాత ప్రీమియర్ షోలు మళ్ళీ తెలంగాణలో ఉన్నాయి. ఏంటి అంటే సినిమాకు ఒకసారి మీ విధానాలు మారుతున్నాయా, ప్రభుత్వ విధానాలు, లేకపోతే మల్టీప్లెక్స్కి సంబంధించి మీరు రివ్యూ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈరోజు కూడా మల్టీప్లెక్స్లో అదే పరిస్థితి ఉంది. ఫుడ్ రేట్లు తగ్గలేదు, సినిమా రేట్లు తగ్గలేదు, ఇష్టారీతను పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది మా విషయంలో? వ్యక్తిగత కక్షలకు వెళ్తున్నారనేటువంటి విమర్శ ఉంది మీ పైన. సార్, ఇక్కడ ఈ సినిమా జీవితానికి మళ్ళీ ఇది వేరే దాని రాజకీయాన్ని ముడికి పెట్టద్దు. ముందు ఏంటంటే విషయం ఏంటంటే, ఇప్పుడు కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీ వాళ్ళ పరిస్థితి పైన మనం ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే, చిన్న చిన్న నటులు, తర్వాత హీరోలు, తర్వాత డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళ జీవితాలు మొత్తం కనుమరుగైపోయినాయి. ఎందుకంటే పూర్తిగా ఆన్లైన్ లో ఓటీటీలో రావడం వల్ల చిన్న చిన్న సినిమాలు చేయలేని పరిస్థితిలో ఇలాంటి కొంత స్టార్ హీరోలు కొంత బడ్జెట్లు పెట్టి తట్టుకొని వాళ్ళు బయటికి వచ్చి ఒక సినిమా తీస్తున్నారు అంటే అది చాలా గ్రేట్ గా భావించాలి. కానీ దాంట్లో ఇప్పుడు మొన్న మీరు చూశారు, ఒక పుష్ప సినిమా తీసి ఒకటేసారి ఇప్పుడు అతను క్రౌడ్ విషయం జరిగింది. ఆ విషయం మీకు అంత గుర్తు చేయాల్సిన అవసరం లేదు, అది అందరికి తెలిసిన విషయమే. సో అలాంటి సందర్భాలు కొంతను కంట్రోల్ చేయడం కోసము ఇలా తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా వేరే రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది కాబట్టి అక్కడ కూడా కొన్ని రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటూ దాని ప్రకారం సినిమా అనేది వస్తుంది. ఈ సినిమాను పూర్తిగా రాజకీయాల్లో లాగకూడదు. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాను తర్వాత నటులు దీని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు వేరే రాజకీయాలు లేకపోతే ఇంకోటి చేయక సరే కొందరు ఇద్దరు ముగ్గురు అనుకోవచ్చు, మరి డెప్యూటీ సీఎం కదా అని చెప్పేసి ఇదొక వాళ్ళ జీవితం. సో ఈ జీవితాన్ని రాజకీయాలు లాగేసి మనం బ్లేమ్ చేయొద్దు. సరే, ధరల విషయంలో ఉన్నారు. ధరల విషయంలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పూర్తిగా 30 రోజులు అంతకుముందు సినిమా మనం చూసాం, 100 రోజులు 200 రోజులు సినిమాలలో వచ్చేది, థియేటర్లో ఆడేది. సో ఇప్పుడు ఆ ఓటీటీ వచ్చిన తర్వాత రాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని న్యాయం చేయడం కోసం కొంతవరకు ఇప్పుడు ఏదైనా సరే మనకు సినిమా చూడాలనుకున్నప్పుడు కొంత వెచ్చి చూడాల్సిన అవసరం వస్తుంది. సో అది పెంచిన దానికి ఏదో రాజకీయం చేయకూడదు. ఏదైతే సినిమా సమాజానికి మంచిగా ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు ఉన్నాయి కాబట్టి దాని విషయంలో రాజకీయాలు చేయకుండా మంచిగా చూసే సమాజానికి మార్పే అనే సినిమాని చెప్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో కానీ మనం పోలిక లేకుండా సినిమాను సినిమాలాగానే చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకే, అంటే ప్రీమియర్ షోల గురించి అడుగుతున్నా. ప్రీమియర్ షోలు మళ్ళీ ఎందుకు పెట్టారు అనేది నా ప్రశ్న. ప్రీమియర్ షోలు ఉండవు అని చెప్పారు. మీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఒకలాగా లేకపోతే ప్రభాస్ గారికి ఒకలాగా చూస్తున్నారు అనేది కూడా నా విమర్శ కాదు. అసలు ఆ వ్యూలో కూడా నేను వెన్నలు ఈ ప్రీమియర్ షో ఎందుకు ఉండవని కాదు, ఆ రోజు నిర్ణయం తీసుకుంటామన్నారు. సో ఇప్పుడు మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఈ విషయం కన్నా ముందు నేను అప్పుడు ఒక విషయం చెప్తా వినండి. అప్పుడు హీరోలందరూ కలిసి సీఎం దగ్గర వెయిటింగ్ చేయడము, పక్క రాష్ట్రాలు కానీ మన రాష్ట్రంలో కేటీఆర్ దగ్గర అటువంటి పరిస్థితులు లేకుండా మంచి సినిమా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ ప్రీమియర్ షో తీసుకోము అని ఎక్కడ కూడా ఖచ్చితంగా చెప్పలేదు. ఓకే, వెరీ గుడ్ అండి. మీరు ప్రొడ్యూసర్ల గురించి లేకపోతే సినిమా హీరోల గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారో చాలా మంచిది. మరి ప్రేక్షకుడి గురించి ఎవరు తీసుకుంటారు? ప్రేక్షకుడి గురించి ఎవరు ఆలోచిస్తారు? ప్రేక్షకుడి గురించి ఆలోచన లేదా? మల్టీప్లెక్స్ లో 500 ఉందండి టికెట్. నేను బుక్ చేసుకుందాం అనుకో, నిన్న బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి సైలెంట్గా ఉన్నా. నేను సగటు ప్రేక్షకుని, నా గురించి ఆలోచించండి మీరు. సార్ ఒక చిన్న చెప్తా, మన స్థాయికి తగ్గట్టు మనం సినిమా చూస్తాం కాబట్టి ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఇంకో థియేటర్ లో కానీ మన స్థాయికి తగ్గట్టు వెళ్తాం. మీరు ప్రేక్షకుడి స్థాయిని మీరు డిసైడ్ చేయకండి. మీరు ప్రేక్షకుడి స్థాయిని డిసైడ్ చేయకండి. సామాన్యుడి స్థాయిని మీరు డిసైడ్ చేయకండి. హూ ఆర్ యూ టు డిసైడ్? మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి సామాన్యుడి స్థాయిని? నా స్థాయిని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అందరికీ అందుబాటులో ఉండేలాగా పెట్టమని చెప్తున్నాను. కానీ మీరు 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 సమాజంలోని వ్యక్తుల స్థాయిని డిసైడ్ చేయడానికి మీరు ఎవరు కాదు. స్థాయి గురించి మాట్లాడటం లక్ష్మణ్ గారు నేను మాట్లాడుతున్నా, ప్లీజ్. లక్ష్మణ్ గారిని మాట్లాడుతున్నా. లక్ష్మణ్ గారు నేను మాట్లాడుతున్నా. లక్ష్మణ్ గారు మీరు ప్రేక్షకుడి స్థాయిని మీరు డిసైడ్ చేయకండి. సినిమా ఈరోజు సినిమాలు ఆడాలన్నా, ప్రభుత్వాలు నిలబడాలన్నా ఈ సామాన్యుడే ఓట్లు వేయాల్సిందే, ఈ సామాన్యుడు వెళ్ళి సినిమా చూడాల్సిందే. వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మీరేం చర్యలు తీసుకుంటారంటే వాళ్ళ స్థాయి ఉంటే చూస్తారు, వాళ్ళ స్థాయికి ఎక్కువైతే చిన్న థియేటర్లో చూస్తారు. ఇది అసలు సమాధానమే కాదు. సార్ అని చెప్తా వినండి ఒక్కమా. ఇప్పుడు నా జేబులో 50 రూపాయలు ఉందండి. నేను ఈ రోజు మొత్తం గడవాలి నాకుంటే నేను ఏం చేస్తాను? ముందు ఒక ప్లాన్ చేసుకుంటాను, ఈ రోజు నా పరిస్థితి ఇది అని చెప్పేసి. నా జేబులో నేను 500 రూపాయలు పెట్టుకొని నేను 1000 రూపాయలు టికెట్ పెట్టి కొనాలని చెప్తే నా పరిస్థితి ఏంది? నా కుటుంబ పరిస్థితి ఏంది? సో నేను స్థాయి అంటే వాళ్ళు కించపరచడం కాదు.
ఇక్కడ ఏంటంటే మనం ఎంత వరకు ఉంటామో అంత తీసుకుంటాం. ఇప్పుడు వీరమల్లు సినిమాలో మల్టిప్లో చూసిన అదే సినిమా ఉంటది, చిన్న థియేటర్ చూసిన అదే సినిమా ఉంటది. అలాగని చెప్పి పెద్ద థియేటర్ చూసిన పెద్ద స్థాయి అని చిన్న స్థాయి కాదు. ఇక్కడ మన లెవెల్ ని బట్టి మనం దాన్ని వ్యవహరిస్తామని చెప్తున్నాను నేను. కానీ అంటే ఇంతే గానీ మీరు తగ్గించే ప్రయత్నం చేయరని చెప్తారు. సార్ అందుకు చెప్తున్నా. ఇప్పుడు 6 రోజులే వాళ్ళకి టైం ఇచ్చారు, ఏదో మొత్తం నెలలు కాదు, వారం రోజులు సినిమా చూడకూడదా సార్. జగన్ మల్టీప్లెక్స్ లో సినిమా లక్ష్మణ్ గారు kindly don't interrupt. లక్ష్మణ్ గారు ఇంటరప్ట్ అవ్వకండి ప్లీజ్. నైతిక విలువలే లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఆ రోజు హీరోలను పిలిపించుకొని మాట్లాడకుండా కూర్చొని గంటలు కూర్చోబెట్టి ఎలాగొట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళ సినిమా గురించి ఏం తెలుసు? కరోనా అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి గురించి, వాళ్ళ జీవితాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. మేము ఏంటంటే సామాన్య ప్రజలకు కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీ నటిపల గురించి ఆలోచన చేసుకొని పెంచాం తప్ప ఎవరినో కించపరచడమో తక్కువ చేయడం కాదు. మీ నాయకుడు కనీసం ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని రోజులు ఉన్నాయండి వైసీపీలో మాట్లాడడానికి, ఇందులో ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. కాబట్టి సామాన్య ఉండాలా? ఎవరు నేను వినండి, నేను ఏంటా లక్ష్మణ్ గారు ఇంటరప్ట్ అవ్వకండి, చెప్పనివ్వండి, నేను అడుగుతాను ఏదైనా ఉంటే. సమాజం చెప్పింది, పెద్ద పెద్ద హీరోలు సార్ మాకు టికెట్ పెంచండి అని చెప్తే ఆ రోజు బయట మీ మంత్రులు వచ్చేసి ఇగో ఈ సినిమాకి ఇంత వచ్చింది, స్వయంగా వాళ్ళు చూసిన చిత్రాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడలేదా? ఇప్పుడు నేను ఏదన్నానంటే పరిస్థితి ఇలా ఎందుకు వచ్చిందని మాట్లాడారంటే, నేను రోజుకు 2 కోట్లు తీసుకుంటాను, నా టైం చాలా వాల్యుబుల్, నేను ఎవరికి ఎక్కువ టైం ఇవ్వను అంటే, నువ్వు 2 కోట్లు తీసుకోవడానికి ఏం పొడిచారో నాయన, నీ సినిమాలో ఇవి ఫ్లాప్ అయినాయి, నువ్వు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నావు, ఈ డబ్బులు నెలకు వచ్చినాయి, ఇన్ని కోట్లు వచ్చి బంగ్లాలు వచ్చినాయి, మా మంత్రులు లక్ష్మణ్ గారు నువ్వు ఎన్ని సినిమాలు హిట్ అయినాయి, ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, లక్ష్మణ్ గారు నాయక్ గారు ఆల్ రైట్. ఎస్, మనతో పాటు సురేందర్ గారు ఉన్నారు. సురేందర్ గారితో మాట్లాడదాం. రైట్, నాయక్ గారు కైండ్లీ. సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి.